ఒకానొక ఊరిలో శివయ్య అని మేకల కాపరి ఉండేవాడు. అతను రోజు మేకలు తోలుకొని అడవికి వెళ్ళేవాడు. అలా రోజు మేత కోసం అడవికి వెళ్ళటం, సాయంత్రం ఇంటికి రావటం. క్రమేణా మేకల సంఖ్య తగ్గిపోతుంది. శివయ్యకు ఏమీ అర్థం కావటం లేదు. అధికారి గారు, నా మేకలు రోజుకొకటి చొప్పున కనిపించకుండా పోతున్నాయి. ఏదో జంతువు తినేస్తుందా లేదా మనుషులు మాయం చేస్తున్నారా అర్థం కావటం లేదండి. లేదు శివయ్య, మనుషులు కాదు, జంతువులే. అడవిలో చిరుత తిరుగుతుందని విన్నాను. అవునా? ఎలా అధికారి గారు? నాకు జరిగిన నష్టం ఎవరు తీరుస్తారు? మీ నష్టం ఎవరూ తీర్చలేరు, కానీ ఉన్న మేకల్ని అమ్మేసి ఇంకేదైనా వ్యాపారం మొదలుపెట్టు. అధికారి మాటలు విన్న శివయ్య బాధగా ఇంటికి వస్తాడు. జరిగిన నష్టం అప్పులను పెంచింది. దాంతో శివయ్యకు తిండి కూడా కరువైంది. శివయ్య భార్య శివయ్యతో ఇలా అంటుంది: ఏమండి, జరిగిన నష్టంతో తినటానికి తిండి కూడా లేకుండా పోయింది. మన ఆకలి బాధలు తీరేది ఎలాగండి? అప్పుల బాధలు తీరేది ఎప్పుడు? సరేలేవే, ఎలాగోలా చేద్దాం, బాధపడకు. అలా కొన్ని రోజులు గడిచాక శివయ్య ఉన్న మేకల్ని కూడా అమ్మేస్తాడు. ఒక ఆవును కొందామని అనుకుంటాడు. ఆవైతే గడ్డి వేస్తే తిని పొలంలో తిరుగుతుంది. ఆ చిరుత ప్రమాదం లేదని శివయ్య అనుకుంటాడు. మేకలు అమ్మిన డబ్బుతో శివయ్య ఆవును కొంటాడు. రోజు ఆవుకు తన పొలంలోని పచ్చగడ్డి కోసుకొచ్చి వేసేవాడు. కాసేపు అలా ఆవును ఆవరణంలో తిరగనిచ్చేవాడు. ఆవును చాలా బాగా చూసుకుంటున్నాడు శివయ్య. ఆవు ఇంటికొచ్చిన వేళ విశేషం ఏంటో కానీ శివయ్య ఇంట్లో అన్నానికి లోటు లేకుండా జరిగిపోతుంది. అప్పులు కూడా కొంచెం కొంచెం తీరుతూ ఉన్నాయి. శివయ్య ఆవు దగ్గరకు వచ్చి ఇలా అంటాడు: గోమాత, నువ్వు మా ఇంటికి వచ్చిన వేళా విశేషం ఏంటో కానీ మాకు అదృష్టాన్ని తీసుకొచ్చావు. తిండికే గతిలేని మా జీవితాల్లో కడుపు నిండా తినే అదృష్టం నీ వల్లే వచ్చింది. మా అప్పులు కూడా కొంచెం కొంచెంగా తీరుతున్నాయి. ఇదంతా నువ్వు మా ఇంట్లో కాలు పెట్టడం వల్లనే. అవును శివయ్య, నేను మీ ఇంట్లో సంతోషంగా ఉన్నాను. నువ్వు నాకు రోజు పచ్చగడ్డి వేయటం, నన్ను పొలంలో తిప్పటం, నాకు ఎండ తగలకుండా నన్ను నీ బిడ్డలా కాపాడుతున్నావు. అందుకే నేను తృప్తి చెందాను. గోవు సంతోషంగా ఉన్న దగ్గర సిరి సంపదలకు లోటు ఉండదు అని అంటుంది. తర్వాత ఆవుకు చిన్న దూడ పుడుతుంది. దాంతో ఆవు పాలు అమ్మటం మొదలు పెడతాడు. మరింత ఆదాయం పెరుగుతుంది శివయ్యకు. ఇలా శివయ్య కుటుంబం చాలా సంతోషంగా గడుపుతారు.